మ్యాచ్ నెంబర్ 30 ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 30 అనేది రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు హైదరాబాద్ సన్ రైజర్స్ చేశారు, 287 పరుగులు. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ దిగినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించి ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు, హెన్రిచ్ క్లాసింగ్ 31 బంతుల్లో 67 పరుగులు, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 37 పరుగులు నాట్అవుట్గా ఉన్నారు. బ్యాటింగ్ విధ్వంసం సృష్టించారు హైదరాబాద్ సన్ రైజర్స్. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రికార్డు స్కోరు 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేశారు హైదరాబాద్ సన్ రైజర్స్. ఇక రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బౌలింగ్లో లాక్ ఫెర్గూసన్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. రిస్ టోప్లే వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు దినేష్ కార్తిక్ 35 బంతుల్లో 83 పరుగులు, ఫాఫ్ డూ ప్లెస్సీ 28 బంతుల్లో 62 పరుగులు, విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేశారు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. హైదరాబాద్ బౌలింగ్లో పాట్ కమిన్స్ 4 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. మయాంక్ మార్కాండే 4 ఓవర్లు వేసి 46 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ప్లే ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్కు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్ యొక్క విశేషం ఏంటంటే ఇరు జట్లు 546 పరుగులు చేశారు.